పిసిసి చీఫ్ వచ్చిండు ఏదో అడుగుదాం. సీఎంపై ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక అన్నట్టే నిన్న అది ఈటెల రాజేందర్ ఇంటికాడికి మొత్తం బారు కట్టిరట కాంగ్రెస్ కార్యకర్తలు. నా కొడక అంటావా, మా ముఖ్యమంత్రిని ఏడికి పడితే ఆడికే మాట్లాడతావా, ఆయన పదవి కన్నా విలువ ఇవ్వాలి కదా అన్నట్టుగా ఇక మరి కండెర చేసి కయ్యానికి కాలు దూకుంటా ఈటెల ఇంటి చుట్టూ ఇక మరి అక్కడ పోకుండా పోలీసు వాళ్ళని బందోబస్తు పెట్టి సెక్యూరిటీ పెట్టి ఆపిచ్చిరట. ఇక కొంతమందిని పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తల బండి ఎక్కించుకొని స్టేషన్ తీసుకుపోయిరట. సీఎం రేవంత్ రెడ్డి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోబోరని భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం గాంధీ భవన్లో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి మహేష్ కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. బారాస హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల ఉన్నప్పుడే తెలంగాణ ఆర్థికంగా దివాలా తీసిందని దుయ్యబట్టారు. ఈటెల బండి సంజయ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్పై ఎంపీ ఈటెల పరిధి దాటి మాట్లాడుతున్నారని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్పై ఈటెల వ్యాఖ్యలు అర్ధరహితమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు. ఇది ఇక ఇప్పుడు అందరూ గుంపు కట్టుకొని ఈటెల రాజేందర్ మీద ఇసురుక పడుతుర్రు. మరి ఇప్పటికైనా ఈటెల రాజేందర్ మరి మనసు మార్చుకొని మంచిగా మాట్లాడతాడా లేకపోతే అదే తోలబోతాడా చూద్దాం. ఇక ఏం కాలబేరమో ఏం కథపా.